కుల బహిష్కరణ. సో, ఈ కుల బహిష్కరణ అనే ఒక్క మాటతోటైతే ఇప్పటిదాకా చాలా వరకు ఈ జనరేషన్‌కి తెలిసి ఉండకపోవచ్చు. సో, ఈ ఒక కుల బహిష్కరణ అని చెప్పి కులంలో ఉన్న వాళ్ళందరూ ఒక పర్సన్‌ని బహిష్కరించడం అయితే జరిగిందంట. సో, ఆయనైతే ఇక్కడ ప్రజా దర్బార్‌కి అయితే వచ్చేసారు. ఆయనతో మాట్లాడదాం. సో, చెప్పండి అసలు ఏ ఊరండి మీది? నా పేరు వచ్చేసి సాయి అండి. మా విలేజ్ వచ్చేసి బీర్కూరు, మండల్ బీర్కూరు, డిస్ట్రిక్ట్ వచ్చేసి కామారెడ్డి మేడం. మాకు ఆస్తి పంపకాల విషయంలో కుల పెద్దల మాట వినలేదని చెప్పేసి కుల బహిష్కరణ చేశారు. అంటే ఏ పరంగా మీరు వాళ్ళ మాట వినలేదండి? అంటే ఆస్తి వాళ్ళు చెప్పినప్పుడు ఇచ్చేయాలని చెప్పారు మేడం. అయితే కొంచెం మా అమ్మ డిలే చేసింది మేడం. ఎందుకు చేసిందంటే మాకు ఐసిఐసి బ్యాంక్లో లోన్ ఉంది మేడం. మా అన్నకి యాక్సిడెంట్ అయినప్పుడు అప్పు తెచ్చుకున్నాం. అక్కడ మార్గేజ్ చేసింది ఉంది. వాళ్ళు అక్కడ పోయి మేనేజర్కి అడుగుతా ఆయన ఏమన్నాడంటే, బాబు మా అప్పు కట్టేసిన తర్వాత మీ ప్రాపర్టీ తీసుకెళ్ళమని వాళ్ళు అన్నారు. మా వదిన ఏమంటుందంటే నా ప్రాపర్టీ నాకు ఇవ్వాలని మా వదిన అన్నది. మా అమ్మ ఏం చెప్పిందంటే అక్కడ కట్టేసిన తర్వాత మీకు ఇస్తామా అని చెప్పి చెప్పింది. మేము చెప్పిన మాట నువ్వు వినకుండా నువ్వు అటు అంటే ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి కుల బహిష్కరణ చేశారు మేడం. మీరు కంప్లైంట్ ఇవ్వలేదా పోలీసులకి? ఇంకా ఈ 2024లో కూడా ఇలాంటి కుల బహిష్కరణ ఉంది? ఇచ్చాను మేడం. ప్రతిదీ రిసీవ్డ్ ఉంది, ఎఫ్ఐఆర్ కాపీ చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే 100 మంది చెప్పింది వినాలా, నువ్వు ఒక్కడు చెప్పింది వినాలా? ఎఫ్ఐఆర్ చేసినాం కదా, విచారణ జరుగుతుంది అని 2018 నుండి ఇవ్వండి సార్, 2018 నుండి ఇయాల్టీ వరకు కూడా విచారణలోనే ఉందంట. విచారణ పేరుతోని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. పిఎస్కి వెళ్ళి చాలాసార్లు ఇచ్చాను మేడం. రిసీవ్డ్ కాపీ కూడా తీసుకున్నాను. ఎస్పీ మేడంకు చెప్పాను, ప్రజావాణిలో ఇచ్చాను. అక్కడ ఇవ్వండి సార్, ప్రజావాణిలో కూడా ఇచ్చాను. ఇగో ఎస్పీ మేడం ప్రజావాణికి సంబంధించిన రిసిప్టు, కామారెడ్డి పిఎస్కి ఇచ్చిన రిసిప్టు ఎస్పీ మేడంకి ఇచ్చింది. ఇగో ఎస్పీ మేడం, అప్పుడు ఎస్పీ మేడం మాకు రిసీవ్డ్ కాపీ ఇచ్చారు కుల బహిష్కరణ సంబంధించి. ఇవ్వండి సార్. మంచి చెడులకు ఎవరింటికి పిల్లరు మేడం. ఎవరైనా మా ఇంటికి ఎవరైనా వచ్చారనుకో 5,000 రూపాయలు జుర్మానా, వాళ్ళకు కూడా 5,000 రూపాయలు జుర్మానా. మాతో ఎవరైనా టీ తాగినా కూడా 5,000 రూపాయలు జుర్మానా. మాకు ఫర్టిలైజర్ షాప్ ఉంది, ఎవరైనా వచ్చి మందులు కొనుక్కొని పోవాలా. అంతేగాని ఎవరైనా మాతో టీ తాగినా, ఎవరైనా ఫంక్షన్లో పిలిచినా 5,000 రూపాయలు జుర్మానా. అది ఇంటింటి తిరిగి చెప్పించారు మేడం. మా అమ్మ ఏం తప్పు చేసిందని కుల బహిష్కరణ చేశారు. చాలా జరిగినాయి మేడం. ఎవరు ధైర్యం చేసి ముందుకు రాలేదు మేడం. ఈరోజు కూడా నేను ధైర్యం చేసి ముందుకు ఎందుకు వచ్చానంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది కాబట్టి వచ్చాను మేడం. ఇన్ని రోజులు అక్కడ వరకు రావాలని మాకు తెలియదు మేడం. నేను నిన్న కంప్లైంట్ ఉమెన్ రైట్స్లో కూడా ఇచ్చాను మేడం. ఇక్కడ లోక్ అదాలత్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను మేడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్లో మాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మేము ఇక్కడ వరకు వచ్చాం మేడం. వాళ్ళు 9 మంది ఉన్నారు మేడం. వాళ్ళు చెప్పింది బీర్కులో వాళ్ళు చెప్పింది ప్రతి వ్యక్తి వినాల. వినకపోతే ఏదో రూపంలో ఆయనకి చిత్రహింసలు పెడతారు. కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది పిఎస్ దాకా వెళ్తే పిఎస్ వాళ్ళు కూడా వాళ్ళని చూసి భయపడుతున్నారు. వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆయననే సర్పంచ్, బీర్కూర్ సర్పంచ్ వాళ్ళ కూతురు, ఆమె అండా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆయన మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు ఆయననే ఉన్నాడు. ఆయన ఏం చెప్తే బీర్కూర్లో అదే జరుగుతుంది మేడం. ఆయన పెద్దరాయుడు మేడం, మా బీర్కూర్లో పెద్దరాయుడు ఆయన ఏం చెప్తే అదే వినాలా. ఆయన వినకపోతే కుల బహిష్కరణ చేస్తాడు. ఆయన పెద్దరాయుడు మేడం, ఆయన ఏం చెప్తే అదే వినాలా. ఆయన మాట్లాడిన వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. కుల బహిష్కరణ మేము ఏం తప్పు చేసినామని మాకు కుల బహిష్కరణ చేసినామంటే, బాబు నేను చెప్పింది వినాలా, వినకపోతే కుల బహిష్కరణ చేస్తా. ఇంకా నువ్వు కుల బహిష్కరణ చేసినా, నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో సుఫారు ఇచ్చేసి నిన్ను చంపించేస్తాం. మీ అన్న చనిపోయాడు, ఏమైనా ఎవిడెన్స్ ఉందా? మీ నాన్న చనిపోయాడు, ఏమైనా ఎవిడెన్స్ ఉందా? యాక్సిడెంటల్గానే మేడం. అప్పుడు నా దగ్గర ఏం ప్రూఫ్ లేదు. ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్ ఉంది. దాని గురించి పిఎస్ చుట్టూ ప్రజా దర్బార్ చుట్టూ తిరుగుతున్నాను. అంటే మేడం మా నాన్న ఉన్నప్పటి నుండి కూడా మా పని మేము చేసుకునే వాళ్ళం. వాళ్ళకి ఏంటంటే తినిపించేవాడు, తాగిపించేవాడు కావాలా. మా నాన్న ఎవరి దాంట్లో తిరిగేవాడు కాదు. నేను కూడా ఎవరి దాంట్లో తిరిగాను. నాకు ఫర్టిలైజర్ షాప్ ఉంది. మార్నింగ్ 8 ఓపెన్ చేశానా, 10 క్లోజ్ చేశానా, ఇంటికి వెళ్ళానా, తిన్నానా, పడుకున్నానా. ఇది నా దినచర్య. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు పిలిచినప్పుడు నేను పోవాలి, తాగిపియాలి, తినిపియాలి, వాళ్ళతో తిరగాలి. అవన్నీ నేను ఎందుకు చేస్తాను మేడం? వాళ్ళ మాట వినట్లేదని చెప్పేసి మమ్మల్ని కుల బహిష్కరణ చేశారు మేడం. మా అమ్మ ఏం తప్పు చేసిందో కుల బహిష్కరణ ఎందుకు చేశారు అనేది నాకు రీజన్ కావాలి మేడం. కుల బహిష్కరణ ఎందుకు చేస్తారు మేడం? చట్టం ఉంది కదా, మేము ఏమైనా తప్పు చేస్తే శిక్షించడానికి చట్టం ఉంది కదా. వాళ్ళు ఎవరు మమ్మల్ని కుల బహిష్కరణ చేయడానికి? ఈ చట్టం, రాజ్యాంగం ఇవన్నీ ఎందుకున్నాయి మేడం? మాకు జరిగిన అన్యాయం ఇంకా ఏ ఒక్క కుటుంబానికి జరగద్దన్న ఉద్దేశంతో తెగించి ఇక్కడ వరకు వచ్చాను మేడం. ఆ 9 మంది ఎవరైతే ఉన్నారో అవరి గంగారాం, అరిగే పోషెట్టి, అవును మేడం, ఇక్కడ నుండి మా ఊరు 220 కిలోమీటర్ల మీద మా ఊరు నుండి వచ్చాము. మాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే వచ్చాము. ఈ 9 మంది ఎవరైతే ఉన్నారో అవరి గంగారాం, అరిగే పోషెట్టి, సానేబ్ గంగారాం, మేకల్ విఠల్ సార్, కంఠం అంబయ్య సార్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చదువుకున్నారు మేడం. చదువుకున్న మూర్ఖులు వాళ్ళే తీర్మానం చేశారు. వాళ్ళన్నా చెప్పాలి కదా మేడం. వీళ్ళకి ఈ పెద్దరాయుడికి చెప్పాలి కదా.
ఈ పెద్దరాయుడు తీర్మానమే బీర్కూర్ మండల హెడ్ క్వార్టర్లో మొత్తం అదే జరుగుతుంది. అవారి గంగారం ఆయన చెరువులు 10 మంది ఉంటారు. బీర్కూర్లో ఏ అరాచకం చేసినా బయటకు రాదు, వాళ్ళు తప్పుడు పనులు చేసినా కూడా బయటకు రాదు. ఆ తప్పుడు పనులు చేసిన విషయాలు కూడా నా దగ్గర వీడియో రూపంలో ఆడియో రూపంలో ఉన్నాయి మేడం. వాళ్ళు చాలామందికి ఇబ్బంది పెడతారు మేడం, అమ్మాయిలను కూడా ఇబ్బంది పెడతారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది. ప్రతిదీ టైం టు టైం నేను కోర్టుకు అప్పచెప్తాను మేడం. నేను ఓవరాల్గా కోరుకునేది ఒకటే మేడం, రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వంలో తప్పు చేసిన వ్యక్తులని న్యాయస్థానంలో వాళ్ళని నిలబెట్టాలి, తప్పు చేసిన వాడిని శిక్షించాలి. ఇచ్చాను మేడం, 100% న్యాయం చేస్తాము. ప్రతిదీ మీరు చూసుకోవాలనుకుంటే ఆన్లైన్లో ట్రాకింగ్ ఉంటుంది. ఏ ఏ ఏ సంస్థకి వెళ్ళింది, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, ఎక్కడి దాకా వచ్చింది, ఈ విచారణ ఎక్కడి దాకా జరిగింది, ప్రతిదీ దాంట్లో ఉంటుంది, చూసుకోమని చెప్పారు మేడం. నేను కోరుకున్నది ఒకటే మేడం, నా కుటుంబానికి జరిగిన అన్యాయం మా కామారెడ్డి డిస్టిక్లో ఎవ్వరికి కూడా జరగదన్న ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చాను మేడం. థ్యాంక్ యూ మేడం.